దివ్య. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. చాలామంది ఆడవారు అందంగా కనిపించాలని చెప్పేసి మనం రకరకాల ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో బ్రైడల్ వేర్కి ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగింది. సో మీ దగ్గర ఎటువంటి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు క్యాజువల్గా అర్బన్ క్లాబ్ కానీ ఎక్కడ కానీ ప్రోడక్ట్స్ రెగ్యులర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో ఎక్కడ వెళ్ళినా అందరూ డౌట్తో వస్తున్నారు అనమాట. నా దగ్గర వచ్చే క్లయింట్స్ చాలా మంది ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అని ఒక డౌట్తో ఉంటారు. సో ఆ డౌట్ వాళ్ళకు ఉండకూడదని నేను చాలా ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్గా వాళ్ళకి నేను ప్రోడక్ట్స్ చూపిస్తాను. నేను యూజ్ చేసేవన్నీ లైక్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను, హై ఎండ్ ప్రోడక్ట్స్. సో దట్ వాళ్ళ స్కిన్ కూడా ఏం అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా it will be very nice అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ ర్యాషెస్ రావచ్చు, లేదా వాళ్ళ ఎక్నీ ఉంటే ఆ ఎక్నీ ఇంకెక్కువ అవ్వచ్చు. సో వాళ్ళకి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత ఫ్యూచర్లో రాంగ్ ప్రోడక్ట్ యూస్ చేస్తే. ఎలా అంటే మనకి ఎలా తెలియాలి ఈ ప్రోడక్ట్ మనకు పడుతుంది పడదు అని? మనం ఎలా టెస్ట్ త్రూ ఎలా తెలుసుకోవాలి? ఒకటి ఏంటంటే, ఒకవేళ అది మేకప్ ప్రోడక్ట్స్ అయితే మా దగ్గరకు వచ్చి దే కెన్ డూ ప్యాచ్ టెస్ట్ చేస్తాము. ప్యాచ్ టెస్ట్ చేశాక ఒక 1-2 hours తర్వాత వాళ్ళ స్కిన్ లో సెటిల్ అయి ఉంటే అది వాళ్ళకి బాగా పడుతుందని, లేదా దే ఫీల్ ఏదైనా ఇరిటేషన్ కానీ ఏదైనా వచ్చినా కూడా దెన్ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి పడట్లేదు, బెటర్ ప్రోడక్ట్ ఇంకేమైనా ఉందని విల్ సజెస్ట్ దెమ్. అదే మాయిశ్చరైజర్ కానీ వేరే ప్రోడక్ట్స్ అయితే అకార్డింగ్ టు ద స్కిన్ ప్రాబ్లమ్స్ మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. బేసిక్ గా లేడీస్ లో మనం చాలా ఎక్కువగా పింపుల్స్ తో బాధపడుతూ ఉంటాం, దాని తర్వాత యాక్ని అనేది ఏజ్ పైబడుతూ ఉంటే యాక్నితో బాధపడుతూ ఉంటాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ మెయిన్ ఏంటంటే ఫుడ్ డైట్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కానీ ఇవి మరీ ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు, ఎక్కడ చూడు జంక్ ఫుడ్ అవే ఎక్కువ ఉన్నాయి. షుగర్స్ తీసుకోవడం ఎక్కువగా, షుగర్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ ఇవి ఇలాంటివి ఎక్కువ, అండ్ పొల్యూషన్ లో బాగా ఉండడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్ని కిందికి కన్వర్ట్ అవుతుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంట్లో స్కిన్ రెజైమ్ తీసుకోవాలి, యూజ్ టోనర్స్, మాయిశ్చరైజింగ్ మంచిగా చేసుకొని, టీ ట్రీ టోనర్స్ ఉంటాయి. సో అవి అప్లై చేసుకొని హోమ్ రెమెడీస్ కొన్ని తీసుకొని ఇంట్లోనే వాళ్ళు దే కెన్ డూ అనమాట. అది ఎక్ని అవన్నీ ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే దే హ్యావ్ టు కన్సల్ట్ డర్మటాలజిస్ట్. బట్ బేసిక్ థింగ్ అనేది మాత్రం ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఫుడ్ అండ్ స్కిన్ కేర్. లైక్ అంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం నైట్ కేర్ అని చెప్పేసి, మార్నింగ్ కేర్ అని చెప్పేసి బాగా మన కిట్లు వస్తూ ఉంటాయి. బట్ అవి ఏంటంటే 1 week యూజ్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తీసి పక్కకు పడేసి మళ్ళీ ఇంకో బ్రాండ్ యూజ్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఫేస్ కి ఎటువంటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ లో? అది కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు బెటర్ ఏంటి అనేది మార్కెట్లో చూసి తీసుకోవాలి. వాళ్ళు ఏది పడితే అది చీప్గా వస్తుంది అనేసి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి తర్వాత ఇష్యూస్ రావచ్చు వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ మీద. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎక్కువగా హోమ్ రెమెడీస్ యూస్ చేసుకోవడం బెటర్. వాళ్ళు ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఫేస్ ప్యాక్స్ చేసుకోవచ్చు, ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు. అవే బాగా బెటర్గా రిజల్ట్ ఇస్తుంది. ఓట్స్ కానీ ఎనీథింగ్, టీ ట్రీ పౌడర్స్ ఇవన్నీ యూస్ చేసి మనం మన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని డైలీ వైజ్గా మనం ఇష్యూ రిజాల్వ్ చేసుకోవచ్చు. పెద్ద బ్రాండెడ్ ప్రీమియం ప్రోడక్ట్స్ యూస్ చేసి మన స్కిన్ని చేసుకోవాలని ఏం లేదు. వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. మీరు ఎప్పటి నుంచి దీంట్లో ఉన్నారు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మేకప్ అండ్ నెయిల్ ఇండస్ట్రీ అయితే నేను మేకప్ అయితే నేను ఒక 5-6 years నుంచి చేస్తున్నాను. యుఎస్లో ఉన్నప్పుడు అక్కడనే నేను కొంతమంది క్లయింట్స్కి అలా చేసేసి నా ఫ్రెండ్స్కి అక్కడ స్టార్ట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఉండే మేకప్ ఎప్పటి నుంచో, వాళ్ళని బ్యూటిఫుల్గా చేయాలి అనేది ఒక కోరిక ఉండే. సో అలా స్టార్ట్ అయింది. అండ్ నెయిల్స్ వచ్చి నాకు అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ అందరి నెయిల్స్ చూసి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అవి చూసి బాగా మెస్మరైజ్ అయ్యి నేను అక్కడ నెయిల్స్ నేర్చుకొని ఒక 2 years అయింది. సో ఇండియాకి వచ్చి నెయిల్స్ డిఫరెంట్ గా చేయాలి అనేసి అక్కడ ఉన్న టెక్నాలజీ అవన్నీ తీసుకొచ్చి చేసుకోవాలని ఉండే. సెలూన్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా? ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ అనేది ఒక ప్రొఫెషన్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉన్నారు. సో ఇంకేం మీ సెలూన్లో ఇంకేం ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు? కరెంట్లీ మేము హెయిర్, నెయిల్స్ అండ్ మేకప్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాము. ఎనీథింగ్ అండ్ హెయిర్లో కానీ ఎనీ ఇష్యూస్ ఇన్ నెయిల్స్, మేకప్ ప్రతిదీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉంటాయి మా దగ్గర. మీ దగ్గర ఎటువంటి బ్రాండ్స్ యూజ్ చేస్తారు? హెయిర్కి వీఆర్ యూజింగ్ ఓన్లీ డావ్నెస్ ప్రీమియం ప్రోడక్ట్ మాత్రమే. యాజ్ అ పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే ఆర్గానిక్ అండ్ న్యాచురల్, అట్లీస్ట్
క్లోజర్ టు న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అని. అది నాకే కాకుండా క్లయింట్స్ కి కూడా అలానే వాళ్ళు సేఫ్ గా ఉండాలని నాది కోరిక. సో ఇలాంటి హార్ష్ కెమికల్స్ యూజ్ చేసి వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని లేకుండే. సో ఇండియాకి వచ్చే ముందు రీసెర్చ్ చేస్తే ఇండియాలో కొన్ని ప్రోడక్ట్స్ నాన్ టాక్సిక్ అండ్ బయోడిగ్రేడబుల్ అని కొన్ని ప్రోడక్ట్స్ అనిపించాయి. సో దాంట్లో ఒక డామినెస్ బాగానే అనిపించి అదొకటి ఫర్ నౌ అది బాగా అనిపించి క్లయింట్స్ కి ఇది యూజ్ చేస్తున్నారు. వాళ్ళు బాగా అనిపించింది. రెస్పాన్స్ ఎలా ఉంది క్లయింట్స్? రెస్పాన్స్ చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్, వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్నింగ్ ఉంది. సో వాళ్ళకి చాలా బాగా నచ్చి ప్రోడక్ట్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి యూజ్ చేస్తున్నారు. వాళ్ళ షాంపూస్ అండ్ కండిషనర్స్ దే లైక్ ఇట్. యా, అంటే చాలా మందికి ఒకటే ప్రోడక్ట్ పడదు, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అవకాశం ఉంది. బట్ మీరు చెప్పిన ప్రోడక్ట్స్ అందరికి యూజ్ అవుతుందా? అందరికి యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది కూడా యూనో కిడ్స్ కి కూడా యూజ్ చేయొచ్చు అని. బికాజ్ వాళ్ళ బాటిల్స్ కానీ ఏది కానీ బయోడిగ్రేడబులే వాళ్ళు చెప్పేది కూడా. బికాస్ ఇట్స్ అన్ ఇటలీ బేస్డ్ అనమాట, వాళ్ళ పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంతా ఉంది. సో మేడ్ రీసెర్చ్ జెన్యూన్ అనిపించింది ప్రోడక్ట్. సో ఇట్స్ సేఫ్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీబడి. అలాగే మామూలుగా స్కిన్ కేర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎటువంటి కేర్ తీసుకోవాలి మనకి మెయిన్ గా? స్కిన్ కేర్ అంటే బేసికలీ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కాంబినేషన్, ఈ 3 మెజారిటీ అందరికి ఉండేది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ కాంబినేషన్ స్కిన్. బట్ డ్రై స్కిన్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. మార్నింగ్ మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ, ఈ మధ్య ఎక్కువ సన్ స్క్రీన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సన్ బర్న్స్ ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ అ మస్ట్ యాక్చువల్లీ ఫర్ డ్రై స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్. బట్ సన్ స్క్రీన్ మాత్రం డ్రై స్కిన్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవినింగ్స్ కానీ అలా యూనో టోనర్స్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేశాక టోనర్స్ అండ్ ఏమంటారు మంచి ఫేస్ వాష్ విత్ హైడ్రోనిక్ యాసిడ్ ఉన్నది తీసుకొని చేసుకోవడము. సో అలాంటివి తీసుకుంటే బెటర్ డ్రై స్కిన్కి. అది ఆయిలీ స్కిన్కి అనుకోండి టీ ట్రీ బేస్డ్ ఫేస్ వాష్ కానీ అలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి. మెయిన్ గా ఈ సమ్మర్ లో చాలా మంది ఇంకా బ్యూటీ కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మెయిన్ గా ఓన్లీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే సరిపోతుందా? ఇన్నర్ గా మనం ఇంకేం తీసుకోవాలి? డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకని ఎవరికైనా మంచి నట్స్ తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్, ఎక్కువ జంక్ తీసుకోదు. ఎవరికి ఎనీ స్కిన్ టైప్ కానీ జంక్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్ ఇవన్నీ కంట్రోల్గా ఉంటే మనం స్కిన్ కానీ మన హెల్త్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ వైజ్ వస్తే మన ఇంట్లో దొరికే నట్స్ కానీ అవకాడోస్, ఈ మధ్య అవకాడోస్ కూడా ఇండియాలో దొరుకుతున్నాయి. సో దే కెన్ హ్యావ్ ఇట్. దాంట్లో వైటమిన్ ఈ ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ కి కూడా గ్లో అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా బెటర్. అది ఫేస్ కి కూడా పెట్టుకోవచ్చు మాస్క్ లాగా, అవకాడో మాస్క్. అండ్ ఫిష్ కానీ ఎక్కువ ఫిష్ తీసుకున్నా మంచిదే వాళ్ళకి. సో లీఫీ వెజిటబుల్స్ కానీ స్పినచ్ ఇవన్నీ హెయిర్ అండ్ స్కిన్ కి చాలా మంచివి. అండ్ స్టే హైడ్రేటెడ్. ఇంకా ఎక్కువ వాటర్ తీసుకొని యూనో స్కిన్ ఇంకా గ్లో అవుతుంది. ఓకే, అలాగే దివ్య చాలా మంది చూస్తూ ఉంటాం, అంటే కొన్ని ప్రొఫెషనల్స్ ఎప్పుడు మేకప్తో ఉండాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో నైట్ పూట కూడా అలాగే మేకప్తో పడుకుంటూ ఉంటారు. సో అలా చేయడం వల్ల స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది? అది చాలా మంది మిస్టేక్ చేస్తారు, టైర్డ్ అయిపోయి ఇంకా పడుకొని పోతారు, దే డోంట్ హ్యావ్ టైమ్. సో అలాంటి టైంలో వన్స్ ఇన్ ఎ వైల్ ఏం కాదు, బట్ అది రెగ్యులర్ గా అలవాటు అయిపోతే దెన్ వాళ్ళకి ఎక్నీ రావచ్చు, స్కిన్ డ్రై అవ్వచ్చు బాగా. సో స్కిన్ ర్యాషెస్ ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. చిన్న చిన్న ఏమంటారు దద్దుల్లాగా రావడము స్కిన్ మీద అలాంటివి వస్తాయి. సో రాగానే వెంటనే అట్లీస్ట్ ఆయిల్తో కానీ లేదా ఫేస్ వాష్తో చేసేసుకొని టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటే దే విల్ బి ఫైన్ యాక్చువల్లీ. అలాగే ఆడవారికి కళ్ళు అందంగా ఉంటాయి కదా, చాలా మంది కళ్ళ మీద కూడా కొంచెం ప్రయోగం చేస్తూ ఉంటారు. ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ వాడుతూ ఉంటారు. న్యాచురల్గా అయితే కళ్ళు అందంగా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఆల్మండ్ ఆయిల్ యూస్ చేసి మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు మంచిగా. ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ ఏంటంటే మన ల్యాషెస్కి కానీ ఐస్కి కానీ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. నైట్ సమ్ టైమ్స్ చాలా టైర్డ్ అయిపోతారు. ఇప్పుడు అందరూ నైట్ జాబ్స్ చేస్తారు అండ్ ఎక్కువ ఐటీ పీపుల్ ఉన్నారు కాబట్టి సో క్యూకుంబర్ డిప్ కానీ లేకపోతే కొంచెం జ్యూస్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు కొంచెం పెట్టుకుంటే వాళ్ళ ఐస్ కూడా కూలింగ్గా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది. అండ్ కాజల్స్ వచ్చేవరకు మార్కెట్లో చాలా రకాల వచ్చాయి. సో దాంట్లో కూడా ఈ మధ్య రీసెర్చ్ చేస్తే ఆర్గానిక్గా కూడా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు మార్కెట్లోకి. సో అవి చూసుకొని వాళ్ళు కాజల్స్ అవన్నీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి పెట్టుకుంటే వాళ్ళకి ఇన్స్టెంట్ గా రెడ్నెస్ రావడము, ఐ వాటరీ అయిపోవడము ఇవన్నీ అయిపోతుంటాయి అన్నమాట. సో ఎక్కువ ఆర్గానిక్ సైడ్ వెళ్తే బెటర్. అయితే మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం
రకరకాల బ్రాండ్స్ వస్తూ ఉంటాయి, ఎవరికి ఏం చూస్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో చాలా మంది ఏంటంటే హెర్బల్ ప్రోడక్ట్స్ బెటర్ అంటారు. మామూలుగా ఏది యూస్ చేస్తే మంచిది అంటారు? ఫేస్ కి అంటే ఎనీథింగ్, ఐ బిలీవ్ ఇన్ ఆర్గానిక్ యాక్చువల్లీ. సస్టైనబుల్ బ్యూటీ కానీ ఆర్గానిక్ థింగ్స్ ఏదైనా కెమికల్స్ తక్కువనే. అంటే బేసికలీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ కొనే ముందు దాని వెనకాల ఇంగ్రీడియంట్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. వెనకాల ఏం రాశారు అనేది చదివితే వాళ్ళకి ఆ స్కిన్ ప్రోడక్ట్ పడుతుందా లేదా, అసలు దాంట్లో ఏముంది అని తెలిస్తే ఇంకా బాగా బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ది. సో ఏదో చాలా మంది ఇంగ్రీడియంట్స్ చూడకుండా తీసేసుకుంటారు, అది వాళ్ళకి సూట్ కాకపోవచ్చు, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇంగ్రీడియంట్స్ చూసి వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ డిసైడ్ చేసి తీసుకుంటే బెటర్ అది ప్రోడక్ట్స్. అలాగే పొల్యూషన్ కారణంగా చాలా మంది హెయిర్ లాస్ తో సఫర్ అవుతూ ఉన్నాం. సో హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? మాకు ఇంట్లో ఏమన్నా హెయిర్ కి గ్రోతింగ్ కావడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? యా షూర్. డావ్నెస్లోనే ఉన్నాయి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్, అవన్నీ ఉన్నాయి. స్కాల్ప్ సీరమ్స్ ఉంటాయి. వన్స్ ఇన్ 2 weeks ఒకసారి ట్రీట్మెంట్ లాగా అనమాట, సెషన్స్ అది. సో స్కాల్ప్ మీద వాళ్ళు సీరమ్స్ అప్లై చేసేసి మసాజ్ చేస్తారు. ఒక 20-30 minutes మసాజ్ చేసేసి దే విల్ లెట్ ఇట్ స్టే. అది ఒక 2 months అలా యూజ్ చేస్తే అట్లీస్ట్ 50% హెయిర్ ఫాల్ మనకి తగ్గుతుంది. బేసికలీ రూట్స్ నుంచి మనం హెయిర్ ఫాల్ తీయలేం. అది ఏంటంటే డాక్టర్స్ ఎక్కువ సివియారిటీ ఉంటే అది మన ఇంటర్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. బట్ బేసిక్ హెయిర్ ఫాల్ అడ్రస్ చేయాలి అంటే జస్ట్ బేసిక్ సీరమ్స్ అండ్ షాంపూస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ షాంపూస్ అండ్ ఆల్. అవి ఇంటికి ఇచ్చి యూనో ఒక 2 months కోర్స్ లాగా ఉంటుంది. సో అది ఫాలో అయిపోతే అట్లీస్ట్ 50% హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే, వాల్యూమ్ కూడా ఎక్కువగా వస్తుందా? యా థిన్నింగ్ కూడా తగ్గిపోయేసి మీకు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది దానికి. అలాగే హెయిర్ కేర్ విషయానికి వస్తే చాలా మంది ఎక్కువగా ఆయిల్ పెట్టేసి 2-3 రోజుల వరకు పెడుతూ ఉంటారు. సో దానివల్ల హెయిర్ కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఇంట్లోనే ఉండి హెయిర్ మసాజ్ కంపల్సరీ, మ్యాండేటరీ. ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ గ్రో అవ్వాలి అంటే మసాజ్ చేసినప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది స్కాల్ప్. సో అది మ్యాండేటరీ. సో ఆయిలింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 days or 3 days in a week is must actually. బట్ అలా ఉండి బయటికి వెళ్తే ఏమవుతుందంటే పొల్యూషన్ అంతా వెళ్ళి స్కాల్ప్ లో ఉండిపోయి తర్వాత డాండ్రఫ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా కాకుండా ఒక ఓవర్ నైట్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ డే మీరు వాష్ చేసేసుకుంటే బెటర్. యా డే లైక్ 2-3 days పెట్టుకొని అవుట్ సైడ్ వెళ్తే అది తర్వాత డాండ్రఫ్ వచ్చేస్తుంది. మెయిన్గా మీ దగ్గరికి అంటే ఎటువంటి ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు? ఎక్కువ స్మూత్నింగ్స్ వస్తాయి మా దగ్గరికి, హెయిర్ స్మూత్నింగ్ కోసం. ఎందుకంటే చాలా ఈ పొల్యూషన్ కి హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది కదా, సో ట్రావెలింగ్ చేస్తున్నా హెయిర్ అంతా ఫ్రిజీ అయిపోతుంది. సో దానికోసం హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇన్స్టెంట్ స్మూత్నింగ్ అయిపోతుంది విత్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో అది ఎక్కువ మన దగ్గరికి డిమాండ్ ఎక్కువ ఉంది స్మూత్నింగ్ ప్రోడక్ట్స్ కి. ఎప్పటికీ అలాగే ఉంటుందా? దాన్ని లేదు సెషన్స్ లాగా అట్లీస్ట్ 2-3 months, అట్లీస్ట్ ఒక 2 weeks ఒకసారి తీసుకున్నా కూడా హెయిర్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ సేమ్ అదే ప్రోడక్ట్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తే అది మెయింటైన్ అవుతుంది ఎప్పటికీ. ఫ్రిజీనెస్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మొత్తం చూస్తే పార్లర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దివ్య. ఇది ఒకటే ఉందా, మీకు ఇంకొన్ని బ్రాంచెస్ ఉన్నాయా? ఇంకొకటి ఉంది, మమ్మీది ఉంది. అది నియర్ బై లొకేషన్ 5 kilometers లో ఉంటుంది. మీ మమ్మీని చూసి మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? యా, మమ్మీ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలా మమ్మీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా నేను కూడా సెలూనే స్టార్ట్ చేద్దాం అనేసి ఉండే అనమాట. అంటే మెయిన్గా న్యూగా అంటే ఎక్కడ దొరికింది మీ దగ్గర స్పెషల్ ఏముంది? చెప్పాలంటే నెయిల్స్ అని చెప్పచ్చు. కొన్ని టెక్నిక్స్ కానీ అవి కానీ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో కొన్ని మేము డిఫరెంట్ గా చేస్తున్నాం అనేసి నాకు అనిపించింది. అది నాట్ షూర్ వేరే వాళ్ళు చేస్తున్నారా లేదని, అది నాకు తెలీదు. బట్ కొన్ని టెక్నిక్స్ నేను యుఎస్ లో నేర్చుకునే అవి నాకు కొంచెం మా దగ్గర ఉన్నట్టు అలా అనిపించింది. యా, అలాగే దివ్య చాలా మంది మీలాగే ప్యాషన్తో బ్యూటీ పార్లర్ నేర్చేసుకొని చాలా మంది జాబ్ కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఓన్గా చేస్తున్నారు. దీంట్లోకి రావాలంటే మెయిన్గా ఎటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి? ఈ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది, ఫ్యూచర్ అనేది దీనికి ఏ విధంగా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ ఉంటే అంత ఇబ్బంది ఏం లేదు. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఐ వాజ్ కేపబుల్, చేయడం బాగానే అనిపించింది. ఏంటంటే స్టాఫ్ని మెయింటైన్ చేసుకొని అన్ని చూసుకోవడం. కానీ ఇబ్బంది ఏంటంటే ఇనిషియల్గా క్లయింట్స్ రావాలి అంటే మార్కెటింగ్ అవన్నీ ఇంకా
చేసుకోవాలి. ఓకే. సో అదొకటి ఇబ్బంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ వచ్చాక కొంచెం ఈజీ అయిపోయింది యాక్చువల్లీ. బయట ఎవరెవరు తెలియని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అది రావడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేది తగ్గింది. అండ్ ఈ గూగుల్ గూగుల్ సర్చ్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది మార్కెటింగ్ కూడా. సో అప్పటిలాగా లేదు ఇప్పుడు. ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. ఓకే. అంటే మీ దగ్గరికి రావాలంటే ఏమైనా అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఎలా ఎలా రీచ్ అవ్వాలి మీ దగ్గరికి వచ్చే? వాకిన్స్ కూడా ఉన్నాయి, అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు బ్లాక్ చేసుకోవాలి అనుకుంటే. మెయిన్ ఇక్కడ ఈ ఏరియా ఏమంటారు ఇదంతా కూడా? ఇది సఫల్గూడ మల్కాజ్గిరి. సఫల్గూడ, యా, ఇది సికింద్రాబాద్ సైడ్ వస్తుంది. యా. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. అంటే హెయిర్ కేర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి ఎటువంటి ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నారని చెప్పేసి మాకు తెలియజేస్తారు. అలాగే అక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ పార్లర్ పెట్టారు, దీన్ని సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.